హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్యా ది మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ షో అయితే కంప్లీట్ అయిపోయింది. చూసి ఆల్రెడీ 1 hour అయింది భయ్యా. ఇందుకు ఎంత లేట్ గా పెడుతున్నావంటే హైదరాబాద్ ట్రాఫిక్ లో రూమ్ కి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఏమనుకోద్దు. అండ్ అయినా మనం ఏం పోటీ చేయట్లేదు, రివ్యూ ఎప్పుడు పెట్టినా పర్లేదు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 35 minutes అయితే ఉంటుంది. మీ అందరికీ తెలుసు మోస్ట్ హైప్డ్ మూవీ అని చెప్పి, ఎందుకంటే ఒక డై హార్డ్ ఫ్యాన్ అయితే తీశారు సుజిత్ గారి మూవీని. అండ్ పవన్ కళ్యాణ్ గారిని చాలా కాలం తర్వాత, ఐ థింక్ ఆఫ్టర్ అ డెకేడ్ అనుకోండి, ఇంత స్టైలిష్ గా ఒక గ్యాంగ్స్టర్ రోల్ లో చూడడం. సో అందుకే ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద హైప్ లో ఉన్నారు. నేను అదే హైప్ తెల్లా, ఎందుకంటే నేను ఒక ఫ్యానే కాబట్టి. సో రివ్యూ చూసే ముందు వన్ థింగ్, నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో నేను దానికి తగ్గట్టుగానే రివ్యూ చెప్తా, ఓకేనా? మీరు నా రివ్యూ గుడ్గా నమ్ముకోవద్దు, జస్ట్ ఇది నా ఒపీనియన్ షేరింగ్ మాత్రమే. సో ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓవరాల్ గా మూవీ అయితే నేను సాటిస్ఫైడ్ అయ్యా, నాకైతే నచ్చింది. పాజిటివ్స్ చెప్పే ముందు నేను నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడేస్తా. స్టార్టింగ్ ముందు ఆ బరువు దించేసుకోవాలి, దాని తర్వాత పాజిటివ్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ స్టోరీ, ట్రైలర్ చూసినా, వెబ్సైట్స్ లో కానీ ఎక్కడ కానీ హిప్నోసిస్ చూసినా సరే కానీ ఒకటే ఉంటుంది, ఓజస్ గంభీర, అదే ఓజీ. ఆఫ్టర్ వానిషింగ్ ఫ్రమ్ ముంబై నుంచి వెళ్ళిపోతాడు. ఆఫ్టర్ ఏ డెకేడ్ తర్వాత సత్యదాదా అనే పర్సన్ కి ప్రాబ్లం రావడం వల్ల తిరిగి ముంబైకి వస్తే ఏం జరుగుద్ది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇట్స్ ఎ రొటీన్ స్టోరీ ప్లాట్ భయ్యా. కొత్తగా అయితే ఏముండదు, చాలా ప్రెడిక్టబుల్ గా రొటీన్ గా ఎప్పటి నుంచో చూస్తున్న స్టోరీ ప్లాటే మీకు ఉంటుంది. సుజిత్ కొత్తగా అయితే ఏమీ కుక్ చేయడు, ఓకేనా? మీరు అది ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో స్టోరీ పరంగా ఇబ్బంది పడతారు. అండ్ ఓమీ క్యారెక్టరైజేషన్ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఓమీ క్యారెక్టరైజేషన్ ఇంకా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేస్తుంటే బాగుంది. స్టార్టింగ్ అంతా బాగా ప్రెజెంట్ చేశారు, బట్ సెకండ్ హాఫ్ లో చాలా లెట్ డౌన్ అయిపోతుంది క్యారెక్టరైజేషన్ అన్నది. తమను చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు ఓమీ క్యారెక్టర్ కి, బట్ క్యారెక్టరైజేషన్ అంత స్ట్రాంగ్ గా లేదు. సో అది వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషన్ పిండుదామని ట్రై చేశారు సుజిత్ గారు, అది అసలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఎంత త్వరగా అయిపోతే అంత మంచిది అన్నట్టు అనిపించింది నాకు ఆ ఎమోషన్ యాంగిల్ అయితే. అంటే ఇంకా అది పిండిన వర్కౌట్ అయ్యే ఎమోషన్ కాదులేండి, ఇంకా అదేం చేయలేము. అండ్ ఇంకా మీ అందరికీ తెలిసిందే మన కన్మణి క్యారెక్టర్ ని ఏం చేస్తారు. ఆబ్వియస్లీ సినిమా కోసం చేయాల్సి వచ్చింది ఆ క్యారెక్టర్ ని. ఇంకొంచెం మంచిగా సీన్స్ పడుంటే బాగుని అనిపించింది భయ్య, ఎందుకో నాకు కన్మణి క్యారెక్టర్ తో. అంటే ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వడానికి ఇంతే భయ్య. ఇంతకు మించి అయితే నాకు ప్రాబ్లమ్స్ ఏమీ లేవు మూవీ తోటి. ఇక ఫుల్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ అని చెప్తా. మూవీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఎలివేషన్స్ తో ప్యాక్ అయి ఉంటుంది. మీకు స్టోరీలో ఎలివేషన్స్ ఉన్నాయా, ఎలివేషన్స్ మధ్యలో స్టోరీ ఉందా అన్న టైప్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకే మరీ చెప్తున్నా, ప్యూర్ ఫ్యాన్ స్టఫ్. ఫ్యాన్స్ కి అయితే మ్యాడ్నెస్ అని చెప్తా. సినిమా అంతా కూడా మీకు టైటిల్ కార్డ్ కే టికెట్ వర్త్ అనిపిస్తుంది. లిటరలీ భయ్యా, నేను టైటిల్ కార్డ్ కి ఫిదా అయిపోయా, నెవర్ బిఫోర్. ఎందుకంటే మీరు లియో చూసుకోండి, ఒక టైటిల్ కార్డ్ వచ్చింది విజయ్ తలపతి గారికి, అక్కడ నుంచి చాలా మంది కాపీ కొట్టుకుంటూ వచ్చారు. అండ్ ఈవెన్ హరిహర వీరమల్లు కూడా కొంచెం అదే టైప్ లో టైటిల్ కార్డ్ ఉంటుంది. బట్ సుజిత్ యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ గా ఒక టైటిల్ కార్డ్ ని అయితే డిజైన్ చేశాడు పీకేకి. అదిరిపోద్ది, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఎలివేషన్ షాట్స్ ప్రతిదీ వర్కౌట్ అవుతుంది భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సెటప్ కి టైం తీసుకుంటారు సుజిత్ గారు, బట్ ఏం పర్లేదు, అన్ని కూడా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే మీకు ఆ ఓజస్ గంభీర్ అన్న వైబ్ అంతా కూడా మీకు రన్ అవుతూనే ఉంటుంది, ఆ పర్సన్ కనిపించకపోయినప్పటికీ కూడా. సో చాలా బాగా క్యారీ చేస్తారు. ఆర్ అదంతా కూడా డీసెంట్ ఫస్ట్ హాఫ్ వెళ్తూ ఉంటుంది. సూపర్ గా ఇంటర్వల్ బ్యాంక్ అయితే ఇస్తారు భయ్య. ఎలివేషన్ షాట్స్ కి అయితే కరువులు అయితే చాలానే ఉంటాయి. ఇంటర్వల్ బ్యాంక్ అయితే అదిరిపోయింది, చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే. సెకండ్ హాఫ్ పికప్ కూడా చాలా బాగుంటుంది. పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ ఉంటుంది, అదిరిపోద్ది. అండ్ మెయిన్ మూవీలో బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ జాపనీస్ కల్చర్ ఏదైతే ఉందో, ఫిదా అయిపోయిన భయ్య నేనైతే దానికి. చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా ఫ్రెష్ గా అనిపించింది. మన తెలుగు మూవీస్ లో ఈ టైప్ ఆఫ్ కల్చర్ చూడడం, ఆ కటానా ఫైట్స్ కానీ, ఆ బ్లడ్ బాత్ కానీ, అండ్ ఆ జాపనీస్ కల్చర్ ని తీసుకొచ్చిన విధానం కానీ చాలా పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయిందని చెప్తా. అండ్ సీక్వెల్ కూడా ప్లాన్ చేసుకున్నారు. యాక్చువల్లీ నాకు సీక్వెల్ ప్లాన్ చేస్తే చిరాకు. ఆబ్వియస్లీ దీనికి నేను డిసప్పాయింట్ అయ్యా కొద్దిగా, బట్ తీయమనే నేను అడుగుతాను భయ్యా సీక్వెల్. ఎందుకంటే అవసరం లేదు, మరి అంత సూపర్ గా ఏం ప్లాన్ చేసుకోలేదు సీక్వెల్ కి. బట్ జాపనీస్ కల్చర్ లో మొత్తం ప్లాన్ చేసుకుంటే గనక సీక్వెల్ లో నేను ఖచ్చితంగా తీయండి అనే చెప్తా. ఎందుకంటే చాలా బాగా వర్కౌట్ అయింది ఆ కటానా సీక్వెన్సెస్, జాపనీస్ కల్చర్ ఇదంతా కూడా కొంచెం ఫ్రెష్ వైబ్ అయితే వచ్చింది నాకు. సో దాని పరంగా ఇంకొంచెం స్టోరీ స్ట్రాంగ్ గా పెట్టుకుని సీక్వెల్ చేస్తే ఏం ప్రాబ్లం ఏం లేదు, సూపర్ వర్కౌట్ అవుద్ది. మీ అందరికీ తెలుసు, నిన్న నైట్ ట్వీట్ కూడా వచ్చింది, నోట్ కూడా వచ్చింది సుజిత్ గారి దగ్గర నుంచి, టీం దగ్గర నుంచి. SCU సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ కనెక్షన్ అయితే చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు భయ్య. ఆ డాట్స్ అన్నవి చాలా బాగా కనెక్ట్ చేసి చూపించారు. మంచిగా ప్రాపర్ గా ఆ వాజీ సిటీని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, క్యామియోస్ లాంటివి ఏమి ఉండవు, మీకు ముందే చెప్పేస్తున్నాను నేను. ఎందుకంటే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు సర్ప్రైజెస్ అని చెప్పి, అది తగ్గించుకోవడానికి నేను చెప్తున్నాను భయ్య. క్యామియోస్ అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, అలాంటిది ఏమి ఉండదు. బట్ వాజీ సిటీ కనెక్షన్ మాత్రం బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా డైరెక్షన్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా సుజిత్ గురించి మాట్లాడుకోవాలంటే యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ గా తను పీకేని ఎలా చూడాలనుకుంటున్నాడో అలా చూపించాడు భయ్య. అంటే ఆ ఫ్యాన్
ఆడియన్స్ అందరి ఎమోషన్ ని కూడా తన గ్రాప్ చేసుకుని ఆ ఎమోషన్ ని మీకు స్క్రీన్ మీద చూపిస్తాడు. సో అందుకే ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ అని చెప్తాను. ఒక ఫ్యాన్ మూవీ తీస్తే ఎలా ఉంటుంది అదే మీరు చూస్తారు. బట్ మరీ స్టోరీ పరంగా లోకేష్ కనకరాజ్ విక్రమ్ లో పెట్టినంత స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా, కొంచెం చాలా దిక్కులు చూసినట్టు ఉంటుంది. స్టోరీ అన్నది చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ గా ఉంటుంది, ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. అదైతే చాలా డిసప్పాయింట్ అవుతారు మీరు స్టోరీ పరంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే. సో స్టోరీ గురించి చూడొద్దు. బట్ యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ గా మీరు పీకేని ఎప్పుడో పంజాలో చూసి ఉంటారేమో. ఈ టైప్ ఆఫ్ అంతకు మించి ఉంటుంది, పంజా కన్నా ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎలివేషన్ షాట్స్, ఆ కటానా ఫైట్స్, గన్ సీక్వెన్సెస్, పవన్ కళ్యాణ్ ఉన్న ప్రతి సీన్ వర్కౌట్ అవుతుంది భయ్య. ఆ స్వాగ్ బాబా వేరే లెవెల్. అలా చూస్తూ ఉండిపోతారు పీకేనైతే స్క్రీన్ మీద, అందులో డౌటే లేదు. ఆ స్టఫ్ కోసం అన్నా ఖచ్చితంగా మూవీ చూడండి అని చెప్తా. ఎందుకంటే ఫుల్ గా మూవీ అంతా కూడా పవన్ కళ్యాణ్ చుట్టూరే నడుస్తుంటుంది భయ్య. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ అయితే టాప్ నాచ్ అని చెప్తా. ఆయన వల్ల మూవీ చూడండి అని చెప్తున్నా. ఇన్ కేస్ ఆయన ప్లేస్ లో ఏ యాక్టర్ ఉన్నా సరే కానీ మూవీ నాకు నచ్చలేదని చెప్తున్నాను. ఎందుకంటే ఆ స్వాగ్, ఆ ఎలివేషన్ షాట్స్, ఆ ఓజస్ గంభీర సెటప్ ఇదంతా కూడా ఆయనకి కాబట్టి సూట్ అయింది. ఇంకా ఎవరికైనా సరే సెట్ అవ్వదు. సో పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ప్యాక్ ఆడేహారు. ఉన్న వాళ్ళందరూ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. స్పెషల్ మెన్షన్స్ అయితే ఏం చేయట్లేదు, నేను టైం వేస్ట్ అవుద్ది. సో అందరు పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే పర్లేదు, బాగున్నాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్ అయితే ఉంటుంది. యాజ్ యూజువల్ గా సాహోకి ఏ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేశారు దానికి తగ్గట్టుగానే, మరి అంత బడ్జెట్ కాకపోయినప్పటికీ కూడా దాన్ని తగ్గట్టుగానే మెయింటైన్ చేశారు. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్, సినిమాటోగ్రఫీ, విజువల్స్, ఎడిటింగ్ ఇదంతా కూడా సూపర్ గా వర్కౌట్ అయింది. ఇంకొకటి మిగిలిపోయింది, అది కూడా మాట్లాడేసుకుంటే సరిపోతుంది భయ్య. ఇంకా ఎస్ఎస్ తమన్ బాబా తమన్ మా ప్రాణం వేడేహెడ్ అని చెప్పాలి. సుజిత్ ఎంత హార్డ్ వర్క్ చేశారో తమన్నా హార్డ్ వర్క్ కూడా మీకు కనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈజీఎం అయితే వేరే లెవెల్ భయ్య. సాంగ్స్ పరంగా గానీ, బీజిఎం పరంగా గానీ ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. మీరు ఇప్పటిదాకా ఏ బీజిఎంస్ అయితే విన్నారో అవే మీకు మూవీలో ఉంటాయి. ఒక ఫ్రెష్ బీజిఎం మాత్రం ఉంటుంది, అది ఒక్కటి తప్ప ఉన్న అన్ని బీజిఎంస్ కూడా మనం ఆల్రెడీ వినేసాం, ఎందుకంటే ఎక్కువగా వచ్చేసినాయి కాబట్టి. సో అవన్నీ కూడా మీకు బాగా వర్కౌట్ అవుతాయి. సాంగ్ ప్లేస్మెంట్స్ కూడా బాగానే వర్కౌట్ అవుతాయి, ఏది కూడా ఆడుగా ఉండదు. తమన్ అయితే ఇచ్చి పడేహెడ్ అనే చెప్పాలి. ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే నచ్చింది. యాజ్ ఎ పీకే ఫ్యాన్ గా నేనైతే సూపర్ గా ఎంజాయ్ చేశాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఆ టైటిల్ కార్డు మాత్రం అలాగే క్యారీ చేసామని చెప్తాను ప్రతి మూవీకి. పీకేకి అదిరిపోయింది భయ్య టైటిల్ కార్డు మాత్రం. నేను ఇంకా అక్కడే స్టక్ అయి ఉండిపోయా, అంత బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మరి చెప్తున్నా, ప్యూర్ ఫ్యాన్ స్టఫ్, ఫ్యాన్స్ కి అయితే పండగ అని చెప్తాను భయ్య. మరి మిగతా ఆడియన్స్ అంటే స్టోరీ పరంగా పట్టించుకుంటాం, ఎమోషన్ మమ్మల్ని పెండాలి, ఎమోషన్ వర్కౌట్ అవుతేనే స్టోరీ వర్కౌట్ అవుద్ది, లేదంటే మాకు పని అవ్వదు అనుకుంటే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే స్టోరీ అంత ఏమి ఉండదు, ఎమోషన్ కూడా అసలు వర్కౌట్ అవ్వదు. ఓవర్ ఎలివేషన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎలివేషన్స్ మధ్యలోనే స్టోరీ నడుస్తుందన్న ఫీల్ అయితే వస్తుంది. సో దాని పరంగా అయితే డిసప్పాయింట్ అవుతారు. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను మూవీ. మీరు చూద్దాం అనుకుంటే, అమౌంట్ ఉండి టైం ఉంటే థియేటర్ లోనే చూడండి. అంటే మరీ చెప్తున్నా, క్వాలిటీ థియేటర్ అయితే వెళ్ళండి భయ్య. స్క్రీన్ లైట్నింగ్ బాగుండి, ఆ సౌండ్ సిస్టమ్ బాగుంటే మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు అన్నమాట. మీ టికెట్ కి వర్త్ అవ్వాలంటే మంచి థియేటర్ కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఏ సర్టిఫికేట్ మూవీ, ఆబ్వియస్లీ వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది, రొమాన్స్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ ఫ్యామిలీ వైలెన్స్ చూస్తారు పర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ, పర్లేదు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ లవ్ యూ ఆల్, బై.